వారితో దేవుడు చెప్తున్న మాట, తన తాను ఉపేక్షించుకొని నా సిలువ ఎత్తులను వెంబడించాలి అని అర్థం. చేస్తా, సమస్తాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించాలి. దేవుడి స్తోత్రం. నువ్వు దేవుని బట్టి పరిపూర్ణంగా ఆశీర్వాదం చూడాలి అనుకునే వ్యక్తివైతే, దేవుని బట్టి 100% కూడా నా కుటుంబం దీవించబడాలనుకున్న వ్యక్తివైతే, జీవితంలో మనసారా కోరుకున్న ప్రతి కార్యక్రమంలో కూడా చేతికి అందించుకునే వ్యక్తిగా మారాలంటే, నువ్వు దేవుణ్ణి సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడిస్తే తప్ప ఆ ఆశీర్వాదం నీకు రాదు. ఈ రోజుల్లో చాలామంది జీవితాలు దేవుణ్ణి నమ్ముకుని ఉంటారు, కానీ కొంత పాత జీవితాన్ని, పాత కార్యాలు కూడా అంటిపెట్టుకొని దేవుని వెంబడించేవారిగా మారుతూ ఉంటారు. అందుకే వారి జీవితాల్లో పరిపూర్ణమైన ఆశీర్వాదాన్ని వారు కోరుకుంటారు, కానీ పరిపూర్ణమైన ఆశీర్వాదం లేకుండానే జీవితాలు ముగిసిపోతాయి. పరిపూర్ణమైన దీవెన వారు కోరుకుంటారు, కానీ పరిపూర్ణముగా దీవెన చూడలేని వారు కానీ మిగిలి. కారణం, దేవుని వెంబడించేవారు సమస్తమైన ఈ లోక మమకారాన్ని విడిచిపెట్టి వెంబడించాలి. దేవుని నమ్ముకున్న వారు, దేవుని వెంబడించాలి అనుకునే జీవితం కలిగిన వారు ఒక్కసారి లోకంలోంచి దేవుళ్ళకి వచ్చిన తర్వాత ఎక్కడ కూడా లోకమని ఆలోచన కానీ, లోకమని తలంప కానీ, లోకమని అలవాటు కానీ రవ్వంతా కొని జీవితంలో ఉంచుకునే పరిస్థితి నువ్వు లేకుండా దేవుని వెంబడించాలి. అప్పుడే పరిపూర్ణంగా దేవుని బట్టి అనుకున్న స్థాయికి ఎదుగుతూ ఉంటావు. నువ్వు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా దేవుని బట్టి పొందుకునే వ్యక్తి మారుతూ ఉంటావు. 100% కూడా దేవుని బట్టి ఒక అద్భుతమైన ఆశీర్వాదాన్ని చూసే వ్యక్తిగా మారిపోతావు. దేవుడి సన్నిధిలో ఊహించిన దానికంటే అధిక విస్తారమైన ఆశీర్వాదాల కుటుంబాలు చూడగలిగితే 100% కూడా దేవుని బట్టి అద్భుతాలు ఆ కుటుంబాలు చూస్తాయి. ఈనాడు చాలామంది జీవితాలు దేవుని నమ్మి వెంబడిస్తున్నారు, కానీ అనుకున్న స్థాయికి ఆశీర్వాదం వారి కుటుంబాలు కనబడతాను. అనుకున్న స్థాయికి వారి జీవితాల్లో మేలు కలగటం వల్ల కారణం ఏంటో సార్, నువ్వు ఎలా వెంబడిస్తున్నావు ఆలోచన చేసుకునే వ్యక్తిగా ఉండాలి. సమస్తాన్ని లోకంలోంచి దేవుళ్ళలోకి వచ్చే నీవు లోకాన్ని సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించే వ్యక్తిగా ఉన్నావా? గతకాలం ఉన్న ప్రతి దాన్ని కూడా విడిచిపెట్టి 100% కూడా దేవుని వెంబడించే వ్యక్తిగా ఉంటే ఖచ్చితంగా నువ్వు 100% పంటకు వస్తావు. తప్పకూడదు ఒక్కసారి. అందుకే నన్ను వెంబడింపగోరిన వాడు తనకు తాను ఉపేక్షించుకొని, ఈ లోకంలో మనిషిగా దేవుడు తెలియనప్పుడు, దేవుడు నమ్ముకోలేనప్పుడు ఎటువంటి మనస్తత్వం నీకుందో, ఎటువంటి ఆలోచన నీకుందో, ఎటువంటి తలంపులు నీకున్నాయో, ఎటువంటి అలవాట్లు నీకున్నాయో, ఎటువంటి సత్సంబంధాలు నీకున్నాయో, ఎటువంటి క్రియల్లో పాల్గొంటున్నావో, ఎటువంటి ఆచారములో పాల్గొంటున్నావో, ఎటువంటి తంత్రమంత్రాల్లో పాల్గొంటున్నావో, ఎటువంటి జాతకాల్లో పాల్గొంటున్నావో, ఎటువంటి సిద్ధాంతాలు పాలయ్యే వ్యక్తిగా ఉన్నావో, నువ్వు దేవుని వెంబడించాలి అనుకునే వ్యక్తివైతే వీటన్నిటిని కూడా నువ్వు క్లోజ్ చేసే వ్యక్తిగా మారాలి. వీటన్నిటిని కూడా దూరపరుచుకునే వ్యక్తిగా మారి, వీటన్నిటిని కూడా విడిచిపెట్టే వ్యక్తిగా మారి, క్రీస్తు అనే ఆయనను ఎత్తుకొని దేవుని వెంబడించేవాడిగా మారుతూ ఉంటే అప్పుడు చూస్తావు 100కు 100 ఆశీర్వాదం. తప్పకూడదు ఒక్కసారి. హల్లెలూయా. ఈ రోజుల్లో 100% ఆశీర్వాదం కోరుకునే నీవు 100% దేవుని వెంబడించవా? 100% మేలు కోరుకునే నీవు 100% దేవుని అంగీకరించే వ్యక్తిగా ఉండవా? దేవుడు ముందుకు వచ్చి సంపూర్తిగా ఆస్వాదించును ఆయన అంటావు. దేవుడు ముందుకు వచ్చి 100కు 100% దీవుని కావాలి తండ్రి అంటావు. మరియు దేవుని వెంబడించే నీవు ఆశీర్వాదం 100% కోరుకొని ప్రార్థన చేస్తున్నావే, 100% దేవుడు ముందు అడుగుతూ వ్యక్తిగా ఉన్నావే. మరి 100% దేవుడికి అంకితం అయ్యావా? 100% దేవుని వెంబడించే వ్యక్తిగా ఉన్నావా? 100కు 100% దేవుడితో నడవగలిగే శక్తి నీకుందా? ఆలోచించే ఈరోజు ఆశీర్వాదం దేవుడితో కోరుతున్న 100%, కానీ నీవు వెంబడించే విధానం ఎలా ఉందో ఆలోచన చేయి. దేవుడు వాక్యం అంటుంది 100కు 100% నువ్వు ఆశీర్వాదం ఇవ్వగల సమర్థవంతుడు దేవుడు. కానీ ఈనాడు క్రైస్తవులు చిన్న చిన్న కార్యాలతోనే సంతృప్తి పొందుతున్నారండి. ఆయన మనసుని ఎక్కడో పెట్టాలని కోరుకుంటున్నాడు. ఆయన ఎక్కడో శిఖరాల మీద కూర్చోబెట్టే మనసు దేవుడికి ఉంటే
పరిపూర్ణంగా దేవుని వెంబడించలేక అరాకొరగా దేవుని వెంబడించి కాసేపు లోకంలో జారుతూ కాసేపు దేవుల్లో ఉంటూ 100% ఆస్వాదించిన ఆయన ప్రార్థించే వ్యక్తిగా ఉంటే నువ్వెంత అంగీకరించి వెంబడితే అంతే వద్ద. దేవుడి స్తోత్రం. పిండి తగ్గ రొట్టె. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. పిండి చాలా ఎక్కువ ఉంటే చాలా పెద్ద రొట్టె వస్తుంది. పిండి చాలా తక్కువ ఉండి పెద్ద రొట్టె కావాలి. ఎలాగొత్త నీకు ఆలోచించే. ఈనాడు దేవుడు నమ్ముకొని